వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులతో రండి, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాలలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. ఈ నెల 15న కార్తీక మాసం శనివారం సందర్భంగా వాసాపురం వెంకటేశ్వర మాసల్ లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. సున్నిపెంటలో దేవస్థాన సిబ్బందికి నిర్మించిన క్వార్టర్స్ ను పరిశీలించిన నంద్యాల కలెక్టర్ జి రాజకుమారి గనియా. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నియోజకవర్గం పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి. కొట్టాల చెరువుగూడెం దీర్ఘకాలిక భూ సమస్య పరిష్కారం దిశగా చర్యలు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం దేవగుడిపల్లెలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా హేమలత ఆమె భర్త ఈశ్వర్కు ముఖ్యమంత్రి నూతన వస్త్రాలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. గృహ ప్రవేశ అనంతరం నమాజులో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు. ఆ కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. జీవనోపాధి కోసం ఆభరణ వెళ్లిన ముంతాజ్ భర్త మొహమ్మద్ షరీఫ్ వీడియో కాల్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడి తన సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం గ్రామానికి చెందిన మహిళలు సీఎంను చూసేందుకు రాగా వారిని ఆప్యాయంగా పలకరించారు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులతో రావాలని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. బుధవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో సమావేశం కాగా ఆ సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఈ నెల 14, 15, 20 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుందని, వేగంగా నడిచే కంపెనీలో ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోండని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. and co-chaired by Shri Nara Chandrababu Naidu Garu, Honorable Chief Minister of Andhra Pradesh. The summit will be inaugurated by Mr. C.P. Radhakrishnan, Honorable Vice President of India, marking a truly a momentous beginning of his career. Let me also express a heartfelt gratitude to Shri Nara Lokesh Garu, Honorable Minister for HRD, IT, Electronics and Communication, RTG, Government of Andhra Pradesh, for gracing this occasion and for his dynamic leadership in driving transformative growth in the state. We are expecting participation of over 2,500 delegates, including more than 1,500 business leaders from over 50 countries. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి ఇచ్చిన పిలుపు మేరకు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ముఖ్య నేతల ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి విభాగం, వైసీపీ నేతలు, శ్రేణులు నేడు నంద్యాల పట్టణం ఉదయానంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చేయని విధంగా ఏకంగా 17 మెడికల్ కళాశాలను రాష్ట్రానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. మొదటి విడతలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, ఈ కళాశాలల్లో 750 మెడికల్
విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లో నంద్యాల ఉండటం, అందులో చదివిన ప్రథమ సంవత్సరంలో చదివిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వకారణమన్నారు. నంద్యాల మెడికల్ కళాశాలకు 16 పీజీ సీట్లు కేటాయించారని తెలిపారు. అలాగే 11 డిస్టింక్షన్లు సాధించారని చెప్పారు. ఇటువంటి సమయంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలం చేయాలని, పేదవారికి మెడికల్ విద్య అందకుండా చేయాలని కక్షగట్టారని విమర్శించారు. ఇది ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేట్ ప్రభుత్వమా అని సూటిగా ప్రశ్నించారు. 2 లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తానని ప్రగల్భాలు పలుకుతున్న ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణాలకు 5,000 కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు వారి వ్యాపార ప్రయోజనాల కొరకు పీపీపీ విధానం తీసుకురావడం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మహబూబున్నీసా, వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల అమీర్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమర్ శేఖర్ రెడ్డి, నంద్యాల వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, స్టేట్ వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమాన్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ జిల్లా సెక్రటరీలు దేవనగర్ భాష, శివనాగిరెడ్డి, సాంస్కృతిక విభాగం వైసీపీ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ, గోస్పాడు మండలం వైసీపీ అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తమరెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు, దాదాపు 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. అంటే కేవలం తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాను అనే ఒక విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ విషయం చర్చించుకోకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా విఫలం చేయాలని చెప్పేసి ఈరోజు పేదవారి మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం పేదవారికి మంచి చేస్తారేమో అని చెప్పి ఆశతోటి వాళ్ళకి ఓట్లు వేసిన పరిస్థితి చూసాం. కానీ ఈరోజు పేదవారి నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిర్ణయం కనపడుతుంది. ఇది ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వమా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వమా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ పరం చేస్తాము, ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తాము, అమ్మేస్తామని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా దారాదత్తం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అందజేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు చూస్తూ ఉన్నారు. అతి తక్కువ ధరకి మన లూలు వాళ్ళకి ల్యాండ్ కట్టబెట్టడంతో పాటు ఈరోజు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటు వారికి అమ్మేస్తామని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం. ఒకవైపు ఏమో 2 లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతిని నిర్మిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి 5,000 కోట్లతోటి పేదవారి కోసం, పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేరా అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, 5,000 కోట్లు లేకపోతే 2 లక్షల కోట్లు యాడ్ నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి 2 లక్షల కోట్లు నిజమైతే అమరావతికి మీరు ఖర్చు పెట్టాలనుకుంటుంటే దాంట్లోంచి ఒక 5,000 కోట్లు పేదవారి ప్రాణాల కోసం ఖర్చు పెట్టలేరా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు అంటే దాదాపు ఎంతమంది పేదవారి విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అవుతారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈరోజు ఏ కేటగిరీలో దాదాపు 50% సీట్లు అంటే 6 మెడికల్ కాలేజీలో 900 సీట్లు ఉంటే 450 సీట్లు పేదవారి కోసం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏ కేటగిరీలో చదువుకోవాలనే కళలాగా మిగిలిపోకూడదు, సీట్లు పెరిగితే వాళ్ళందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు పేదవారందరూ చేర్చుకుంటున్న పరిస్థితుల్లో, కాలేజీలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో పులివెందుల లాంటిది, ఆదోని లాంటిది ఇలా ఇంకొక 5 కాలేజీలు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు ఈ సీట్లు అవసరం లేదని చెప్పేసి వెనక్కి పంపించడం ఇది తీవ్రమైన చర్య. ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. తగిన రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని సంతకాలు చేసినా సరే వీరికి పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ప్రజల నుంచి రావాలి,
ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడే మన వెనకల, ఆ గోడ వెనకల కనపడుతుంది నంద్యాల మెడికల్ కాలేజ్. ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ కోసం ఎంతో శక్తి వంచన లేకుండా పోరాడి 150 మంది పిల్లలకి ఈరోజు సీట్లు తీసుకురావడం జరిగింది. పీజీ సీట్లు 16 సీట్లు ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్కి వచ్చినాయని చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నాం. 16 మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు రావడం అనేది ఒక చరిత్ర. ఇంత ఘన కార్యం, మన మంచి పనులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీని అమ్మాలి అని చెప్పి చూడడం ఎవరి కోసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలని కాపాడడం కోసమా ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరుచుకోవాలి, వారి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి. గవర్నమెంట్ తరఫున ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా నడపడంతో పాటు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత మనకి ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు క్రిటికల్ కేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఫండ్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మనకి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉన్నందుకు క్రిటికల్ కేర్ కోసం కూడా మళ్ళీ ఈరోజు ఫండ్స్ కేటాయించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ మెడికల్ కాలేజ్ విజయవంతం అయింది కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడ పిల్లలు ఇంతమంది చదువుకుంటున్నారు, వారికి ఏ సమాధానం చెప్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. రేపొద్దున ఏ కేటగిరీలో చదువుకోవాలన్నా, బి కేటగిరీలో చదువుకోవాలనుకున్న పిల్లలకి ఏం సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల వైపు నుంచి ఆలోచించమని చెప్పేసి, ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేయొద్దని చెప్పేసి మరొకసారి మేము కోరుకుంటూ, ఈరోజు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి వెంకటేశ్వర స్వామి మరియు మహాత్రిపుర సుందరి సమేత మానస లింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా ఈ నెల 15న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ మధుసూదన రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ 15వ తేదీ కార్తీక మాస బహుళ ఏకాదశిలు అనగా శనివారం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె పంచాయతీ వెలగలపల్లె గ్రామ పొలిమేరలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ గోదా సమేత వాసాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు మహాత్రిపుర సుందరి సమేత మానస లింగేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం ఉదయం 5 గంటలకు శ్రీ మానస లింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు, అనంతరం ఉదయం 8 గంటలకు శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి మండపం నందు భక్తుల చేత గోవింద నామస్మరణ మరియు కుంకుమార్చన కార్యక్రమం, అనంతరం దేవాలయ ప్రాంగణంలో పుట్టమన్ను తోటి సహస్రలింగాలు తయారు చేసి వాటితోటి శివలింగం ఏర్పాటు చేసి అక్కడ పంచామృతములతో మరియు రుద్రాభిషేకములతోటి అభిషేకం జరిపించి అనంతరం ఆ సహస్రలింగాలకు బిల్వ దళాలతోటి పూజా కార్యక్రమములు జరిపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని వారు కోరారు. ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కమిటీ వారిచే నిర్వహించబడతాయని, అలాగే భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. సున్నిపెంట ప్రాంతంలో శ్రీశైలం దేవస్థాన సిబ్బందికి నిర్మించిన నివాస క్వార్టర్స్ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్వార్టర్స్ భవన నిర్మాణ నాణ్యత, సౌకర్యాల అందుబాటు, భద్రతా ప్రమాణాలు, పరిసరాల శుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. నిరంతరం భక్తులకు సేవలు అందించే దేవస్థాన సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించడం ప్రాధాన్యత అంశమన్నారు. క్వార్టర్స్ నిర్మాణం నాణ్యంగా సమయానికి పూర్తి కావడంతో పాటు విద్యుత్ సరఫరా, పారిశుద్ధ సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంలో పనిచేసే సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారు మరింత నిబద్ధతతో సేవలు అందించగలుగుతున్నారన్నారు. నిర్మాణ ప్రగతి, వినియోగంలో ఉన్న భవనాల స్థితి, పునరుద్ధరణ అవసరాలపై ఇంజనీరింగ్ విభాగ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆలగడ్డ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బుధవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ ప్రధాన రహదారి గుండా 4 రోడ్ల కూడలి వరకు నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ జ్యోతి రత్నకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, ఆలగడ్డ నియోజకవర్గం బుడ్డా శేషారెడ్డిలు మాట్లాడుతూ పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయినా అంతా ప్రైవేటు జమమేనని మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి విమర్శించారు. పేద విద్యార్థుల కోసం గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగనన్న 17
ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో 5 కళాశాలలు ప్రారంభమయ్యాయన్నారు. మిగతావి దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. మిగిలిన కళాశాలల నిర్మాణాలకు కేవలం 3,000 కోట్ల నిధులు అవసరమవుతాయన్నారు. యోగాకు 5 కోట్లు ఖర్చు పెడతారు కానీ విద్యార్థుల తలరాతలు రాసే కళాశాలలను నిర్వర్తించేందుకు సర్కార్ వద్ద డబ్బులు లేవా అని ప్రశ్నించారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి సింగపూర్ తరహాలో రాజధాని కడతానని బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగం కుదేలైందని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని గంగుల విజేంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 6 కాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. కరువు కాటకాలతో పంట నష్టపోతే పరిహారం ఇవ్వలేదు. పంటల బీమా అడ్రస్ లేదు. మొంతా తుఫాన్ దాటికి రైతులు పండించిన ధాన్యం వరద పాలైంది. ఇంతవరకు నయా పైసా సాయం అందలేదని విమర్శించారు. తమ పాలనలో రైతు భరోసా కేంద్రాలు కలగలలాడేవని, నేడు కళ తప్పాయని అన్నారు. నేడు ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన దుస్థితి రైతన్నకు వచ్చిందన్నారు. లారీల ఎరువులను టీడీపీ నేతలు బ్లాక్లో అమ్ముకున్నారని, సన్నకారు చిన్నకారు రైతులకు ఎరువులు అందలేదన్నారు. క్యూలో నిలబడి ఎరువుల కోసం రైతు పాట్లు పడ్డారన్నారు. తమ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. టీడీపీ నేతల దోపిడీ అంతా ఇంత కాదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. మద్యం, ఇసుక, రేషన్ బియ్యం, పదవుల అమ్మకాలతో తమ్ముళ్ల జోబులు నింపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల రాఘవేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు బాబులాల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రా, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పైన తూతూ మంత్రంగా ఇచ్చి మేము అన్ని ఇచ్చినాము, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నాడు. సూపర్ 6 లో మొట్టమొదటి పథకం తీసుకుంటే మహిళలకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 45 ఏళ్లు దాటిన వాళ్ళకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తుంటే, మీకు 45 ఏళ్లు దాటితే కాదమ్మా 18 ఏళ్లు దాటితే నేను ఇస్తాను, నెలకు 1,500 అన్నాడు. ఈ రోజు సంవత్సరంన్నర అయింది. ఏమైంది నీ 1,500? ఈ రోజు ₹1 ఒక్క చెల్లెమ్మకి. ఈ రోజు విద్యార్థులకి నిరుద్యోగ భృతి అన్నావు. ఆ రోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకపోతే ఒక్కొక్కరికి 3,000 ఇస్తా అన్నావు. ఏమైందా 3,000 రూపాయలు ఒక్క పిల్లోనికన్నా వచ్చిందా? ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రైతులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తా అన్నావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తే 2 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజుకి అక్కడ ఇక్కడ 5,000 అక్కడో ఇక్కడో ఒకళ్ళకో ఇద్దరికో పడింది కానీ మిగిలినకి ఎవరికైనా పడిందా అని అడుగుతా ఉన్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికి కూడా 50 ఏళ్ళు దాటంగానే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా వచ్చిందా అని అడుగుతున్నా. ఈ రోజు వికలాంగుల పరిస్థితి చూడండి. పాపం వాళ్ళు అసలే అంగవైకల్యం ఉండి ఎప్పుడో 2004 ఎప్పటి నుంచో పెన్షన్ వచ్చేటోళ్ళని ఈ రోజు వాళ్ళ పెన్షన్ సర్టిఫికేట్, సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి మళ్ళా రీవెరిఫికేషన్ కి వెళ్ళండి. ఆ రోజు 15,000 వస్తాయన్నాడు. ఈ రోజు 4,000, 6,000 ఇచ్చి వాళ్ళని సరిపెడుతున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది కూడా పీకేస్తామని చెప్పే పరిస్థితి. ఈ రోజు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజు ప్రతి ఒక్కటి మోసం. ఈ రోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ రైతులం ఉన్నాం. ఒకసారి మన రైతుల గురించి ఆలోచన చేద్దాం. మనకి మొన్న వచ్చిన తుఫాను గాని, ఈ అకాల వర్షాల వల్ల గాని మనకు పెద్ద ఎత్తున మొక్కజొన్న మొత్తం దెబ్బతినింది. ఏం చెప్పినాడు? ఈ ఇంత మోందా తుఫాను పోతే మార్కెట్ యార్డ్ కేంద్రం ఓపెన్ అవుతుంది, 2,400 రూపాయలకు కొంటాము మీ మొక్కజొన్నలన్నీ కూడా అని చెప్పినారు. ఈ రోజుకి ఒక్క గింజన్నా కొన్నారా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడన్నా కొన్నారా ఒక్క గింజన్నా? ఈ రోజు 1,750 రూపాయలకి రైతు బాధపడతా మొక్కజొన్న అమ్ముకోవాల్సి వస్తుంది. 30 క్వింటాలు ఎకరానికి దిగుమతి రావాల్సింది 15 క్వింటాలు వచ్చింది వర్షం వల్ల. రేటు 2,400 పోవాల్సింది 1,700, 1,600 అమ్ముకొని ఈ రోజు రైతు సగానికి సగం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలలోని కొడాల చెరువు గూడెంలో దాదాపు 40 సంవత్సరాలుగా పరిష్కారం కాని భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం కొడాల చెరువు గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ గూడెం ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ కొట్టాల చెరువు గూడెంలో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రీసర్వే బృందాలను ఏర్పాటు చేసి సర్వే ప్రక్రియ వేగవంతం చేస్తున్నామన్నారు. గూడెంలో ఉన్న దీర్ఘకాలిక భూ వివాదాలను సమూలంగా పరిష్కరించేందుకు జిల్లా పరిపాలన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. ఈ క్రమంలో రీసర్వే బృందాలను నియమించామని, సర్వే ప్రక్రియలో గిరిజనులు పూర్తి సహకారం అందించాలన్నారు. గతంలో రీసర్వే పూర్తి చేయడానికి 6 నెలల సమయం పట్టేదని, కానీ ప్రస్తుతం ఆధునిక సాంకేతికతను వినియోగించి 3 నెలల వ్యవధిలోనే సర్వే పూర్తి చేయగలుగుతున్నామన్నారు. సర్వే అనంతరం తుది ROR ఉత్తర్వుల జారీ కాగానే లబ్ధిదారుల పేర్లతో రికార్డులు నమోదు అవుతాయన్నారు. తద్వారా అడంగల్ 1B పాస్బుక్, రాజముద్ర పత్రాలు అందుతాయని కలెక్టర్ తెలిపారు.
రికార్డులో పేరు నమోదు కావడం వలన రైతులు ఈ క్రాప్ బుకింగ్, పంట నష్టపరిహారం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల లబ్ధిని సులభంగా పొందగలుగుతారన్నారు. ప్రస్తుతం రికార్డుల్లో పేర్లు లేని రైతులు కూడా నష్టపోకుండా చూసుకుంటున్నామన్నారు. అయితే రికార్డుల్లో పేరు నమోదు అయితే మరింత ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. కొట్టాల చెరువు గ్రామంలోని 393.78 ఎకరాల భూమిని త్వరితగతిన రీసర్వే పూర్తి చేసి లబ్ధిదారుల పేర్లలో నమోదు చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం క్రింద పంట పొలాలకు రహదారులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 56 మంది చెంచు కుటుంబాలకు గృహ పత్రాలను పంపిణీ చేసి గృహ ప్రవేశాలు నిర్వహించారు. పట్టాలు పొందిన భూములను ఇతరులకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొట్టాల చెరువు గూడెంలో దాదాపు 4 దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలపై జిల్లా కలెక్టర్ చొరవ చూపి పునరావాసం, భూ హక్కుల పత్రాలు అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ రీసర్వే ద్వారా గిరిజనులకు శాశ్వత హక్కులు లభిస్తాయని అన్నారు. అలాగే పెచ్చెరుగు గూడెం నుంచి వచ్చిన గిరిజనులకు సాగు చేసుకునే భూములు కల్పించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్న రాధిక, హౌసింగ్ ఈఈ శ్రీహరి గోపాల్ తదితర అధికారులు పాల్గొన్నారు. పోయినసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసేది ఎన్ని సంవత్సరాలైందమ్మా? 2014-19లో నేను ఎమ్మెల్యే ఉన్నా. అది ఫౌండేషన్ వేసింది 18లో, 2018లో కరెక్ట్గా 2018 వేస్తే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజంతా 2025. గడిచిన 5 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలే ఆ మహానుభావులు. మాలలు ఉన్నాయి కాబట్టి వేరే మాట్లాడలేదు. మామూలుగా అయితే మాట్లాడింటే వేరే రకంగా ఉండేది. 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయకుండా ఎన్నెన్నో మాటలు చెప్పి, వాగ్దానాలు చెప్పి, చివరకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19 ఏదైతే ఎస్సీ ఎస్టీలకు 2.5 లక్షల రూపాయలు ఇచ్చాం ఆ రోజు మనం. ఈ మహానుభావులు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 1,80,000. అది కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బునే నేను ఇచ్చిన డబ్బా కొట్టుకొని ఐటీడీఏ పాప వీళ్ళు మన ఆర్డిటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కట్టి ఇది నేను కట్టాను గొప్పలు చెప్పుకుండే పెద్ద మనిషి. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ అవి పూర్తయినాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం నుంచి కేంద్రం ఇచ్చేది కాబట్టి 1,00,000 రూపాయలు అదనంగా దీనికి మళ్ళీ ఇవ్వడం కూడా జరుగుతోంది. మీకు ఇంకా రాలేదు, అవి కూడా వస్తాయి, మీకు మీ అకౌంట్లో పడతాయి. సో ఈ విధంగా మనం మంచి కార్యక్రమం అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి, 8 సంవత్సరాలు పట్టింది మీరు ఆయనలో చేరడానికి. అదే పోయినసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ఊర్లోనే చాలా మందికి ఆ రోజే గృహప్రవేశం అంటే భూమి పూజ చేసాం, గృహప్రవేశాలు కూడా చేశాం. ఆ ప్రభుత్వంలో లేటుగా మొదలు పెట్టుకునే వాళ్ళకి 8 ఏళ్ళు పట్టింది. అవునా? ఇది వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఘనత. సో అది ఏదైతే సంతోషం. ఈరోజు మీరందరూ గృహప్రవేశం చేశారు. ఇంకా రాబోయే కాలంలో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకందరికీ కూడా ఇల్లు ఇస్తాం. తప్పకుండా లక్షణంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేదే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధ్యేయం. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందరికి కూడా ఇల్లు ఇస్తాం. మరి ఈరోజు ప్రధానంగా ఏదైతే మన భూముల సమస్యలు ఉన్నాయో 1986లో పెచ్చెరువు నుంచి దాదాపు 165 కుటుంబాలు పెద్ద ఆయన దేవన్న చెప్పినాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, మన ఆయనతో పాటు ఉన్నాడు, మిగతా అంతా పోయినారు. ఆ రోజు మీకు అందరికీ తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి భూములు ఇచ్చి, ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కూడా కట్టించి, మీరు అక్కడ కొండలు బ్రతకలేరు, ఇబ్బంది పడతారు, మీరు ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో నేను తీసుకొస్తే సరే ఆ రోజు భూములు ఇస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి జరిగి మళ్ళీ కొంత భూమి మాకు 2.5 ఎకరం ఇస్తామన్నారు కదా, కావాలని చెప్తే ఏదైతే టోటల్ గా మీరు వచ్చిన 165 కుటుంబాలకు ఈ రోజు మామూలుగా ఎంత రావాలా? 412 ఎకరాలు రావాలి. మీరు అడిగినట్టు 2.5 ఎకరం ఇస్తే 165 కుటుంబాలు ఎవరైతే మీరు వచ్చినారో. సో ఇప్పుడు అంతమంది లేరు, మళ్ళీ కొంతమంది ఎన్నికపోయినారు. ఈ రోజు మనం యాస్టీజ్ గా చూసుకుంటే 394 ఎకరాలు దగ్గర భూమి ఉంది. 412 ఎకరాలకు కాలం భూమి ఉందమ్మా, భూమి లేకేం కాదు. కాకపోతే ఈ భూమి మీద ఆ రోజు కరెక్ట్ గా
ఎవరు హద్దులు ఏర్పాటు చేసి చూపించి ఉంటే బాగుండేది. ఎందుకు జరగలేదో అది జరిగిపోయింది. భూమి అయితే ఉంది, హద్దులు మనం కరెక్ట్ గా చూపించలేకపోయినారు కాబట్టి ఎవరి భూమి ఎక్కడ ఉంది అని. సో ఒకరి భూమిలో ఒకరు సాగు చేసుకుంటే ఇన్ని సంవత్సరాలు వచ్చారు. ఒకరు ఎకరా చేసుకుంటే, ఒకరు అర్ధ ఎకరా చేసుకుంటే, ఒకరు 2 ఎకరాలు చేసుకుంటే, ఒకరు 3 ఎకరాలు చేసుకుంటే ఈ రకంగా వచ్చినాయి. సో ఇప్పుడు ఇది గత చాలా సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ నడుస్తా వచ్చింది. పోయినసారి కూడా నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు ఇది సాల్వ్ చేయాలనుకున్నా, అప్పుడు చేయలేకపోయినాను. ప్రభుత్వం నుంచి మాకు పరిష్కారాలు కావాలని కోరుకున్నప్పుడు మనం కూడా సహకరిస్తేనే అవి పరిష్కారం అవుతాయి. మనం సహకరించకుంటే అయితాయా? ఏమ్మా పరిష్కారం కావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులతో రండి, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాలలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. ఈ నెల 15న కార్తీక మాసం శనివారం సందర్భంగా వాసాపురం వెంకటేశ్వర మాసల్ లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. సున్నిపెంటలో దేవస్థాన సిబ్బందికి నిర్మించిన క్వార్టర్స్ ను పరిశీలించిన నంద్యాల కలెక్టర్ జి రాజకుమారి గనియా. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నియోజకవర్గం పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి. కొట్టాల చెరువుగూడెం దీర్ఘకాలిక భూ సమస్య పరిష్కారం దిశగా చర్యలు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా.